హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు మన రెసిపీ కుక్కర్లో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి చీల్చుకొని వేశాను. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఆయిల్లో అనేది. ఒకసారి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 కిలో మటన్ తీసుకున్నాను నేనైతే. ఇక్కడ బాగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఒకసారి బాగా వాష్ చేశాను. చేసిన తర్వాత మటన్ అనేది యాడ్ చేసి బాగా కలుపుతున్నాను, మొత్తం బాగా కలిసేటట్లాగా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి, అంటే విజిల్ ఏం కాదు, లైట్గా మూత పెట్టేసి కుక్కర్ అనేది మటన్ అనేది కొద్దిగా మగ్గాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము. మూత తీసి చూసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మటన్ అనేది. ఇదిగోండి లైట్గా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే మీరు ఇన్ని మసాలాలు లేవు అంటే తక్కువ మసాలాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ముందుగా సాల్ట్ యాడ్ చేశాను, అలాగే పసుపు వేసాను, రుచికి తగినంత కారం వేసాను, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొద్దిగా మటన్ మసాలా వేసాను. మీరు ఇవేవి మసాలా వేయకుండా డైరెక్ట్ మటన్ మసాలా అయినా వేస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి నేనైతే కొద్దిగా స్పైసీగా చేస్తున్నాను. ఇక్కడైతే అన్ని మసాలాలు వేసిన తర్వాత బాగా కూర అనేది కలుపుకోవాలి. మటన్ అనేది కలుపుకొని ఒక ప్లేట్ మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి, మసాలా అంతా బాగా కూరకు పట్టేలాగా. ఇదిగోండి వీడియోలో చూపెడుతున్న విధంగా మసాలాలన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. అలా అయితే స్పైసెస్ అన్నీ బాగా ముక్కకు పడతాయి. ఇప్పుడైతే ప్లేట్ మూత వేసాం కదా, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసిన తర్వాత లైట్గా కట్ చేసుకున్న కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి ఒక 200 ml వాటర్ అనేది యాడ్ చేసి కుక్కర్ మూత అయితే పెడుతున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్ అనేవి సిమ్లో పెట్టేసి కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే 3-4 విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపెడుతున్నాను, చూడండి ఎలా కుక్ అయ్యిందో అనేది. ఇవ్వండి ఇప్పుడైతే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఒకసారి కలిపి కూడా చూపెడుతున్నాను, చూడండి. ఈ విధంగా మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.